తెనుగు తల్లికి మల్లె పూదండ మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదావరి కదలిపోతుంటేను విరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెనుగు తల్లికి మల్లె పూదండ మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి గుహల అపురూప శిల్పాలు యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి 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 జై తెలుగు తల్లి. ఈరోజు స్వర్గీయ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ జయంతిని కూడా స్టేట్ ఫంక్షన్గా జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయన చేసిన గవర్నెన్స్ రిఫార్మ్స్, పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, ఆయన ఇండియన్ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగు కల్చర్కు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని స్మరించుకుంటున్నాము. మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కళల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మొదటి రాష్ట్రంగా నిలబెట్టడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి. కాబట్టి ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా రెసల్యూషన్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ఉత్సవంలాగా జరుపుకోవాలని, ఒక పండుగలాగా జరుపుకోవాలని నిర్ణయించడం కారణంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారికి గార్లాండ్ చేసి ఆయన 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అలాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రకటించడం నిజంగా ఆనందించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా కార్యకర్తలు మా పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.